తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో పెద్ద పులి సంచరిస్తుంది. నిన్న రాత్రంతా కుర్మపాలెం గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లో తలదాచుకున్న పులి ప్రస్తుతం కుర్మపురం పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఒక పశువుల పాకలోకి ప్రవేశించింది. పులి కదలికలను గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది పంచాయతీ ఆఫీసు పరిసరాలను చుట్టుముట్టారు. పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో పెద్ద పులి సంచరిస్తుంది. నిన్న రాత్రంతా కుర్మపాలెం గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లో తలదాచుకున్న పులి ప్రస్తుతం కుర్మపురం పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఒక పశువుల పాకలోకి ప్రవేశించింది. పులి కదలికలను గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది పంచాయతీ ఆఫీసు పరిసరాలను చుట్టుముట్టారు. పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీనే ఈ వివాదంపై సాప్ చైర్మన్ రవినాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో వైసీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై సాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి రమణకుమార్ ఫేస్ టు ఫేస్. కల్తీ నెయ్యి వివాదం పైన స్పష్టమైన ఆదేశాలు ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిందో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో సంబంధించి వారు మీడియా సమావేశంలో కూడా మాట్లాడి జరిగింది తప్పు జరిగింది, ఖచ్చితంగా భక్తులు అంతా మనోభావాలు దెబ్బతినే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందనే స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ అది తప్పు జరగలేదనేసి ప్రజలకు రుద్దే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనిని కూటమి ప్రభుత్వం తిప్పికొడుతున్న పరిస్థితి. మరోపక్క దీనిని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా మరలా కూడా వైసీపీ నాయకులు అక్కడ తప్పు జరిగింది, ఏదైతే అసలు కెమికల్ కలపనే లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా మీడియా సమావేశం నిర్వహించి ఏదైతే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి జరిగింది అనేసి స్పష్టం చేశారు. కానీ వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ స్టేషన్ ఏమైనా మాట్లాడతారు, అట్టయింది ఈ పార్టీ పరిస్థితి. మా జిల్లాలో చెప్పాలంటే దానికంటే దారుణంగా చెప్పాలి. వీళ్ళని ఇరిసేసినారు. వీళ్ళని ఉన్మాదులు అనాలా, నీచులు అనాలా, నికృష్టులు అనాలా, ఏమనాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. సుబ్బారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఢిల్లీలో కల్తీ జరిగింది, అది పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయింది, ఫిష్ ఆయిల్ మిక్స్ అయింది, ఫ్యాట్ మిక్స్ అయింది, కానీ యానిమల్ ఫ్యాట్ మిక్స్ అవ్వలేదు, అది ఒక్కటి అది తప్ప మిగతా అన్నీ జరిగిందని ఆయన చెప్పాడు. నిన్న కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో కల్తీ జరిగింది కానీ మిగతా అన్నీ కూడా కరెక్ట్ కాదు అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని ఏమనాలో అర్థం, మహాపాతకులు అనాలా, కీచకులు అనాలా, రాబందులు అనాలా, ఏమన్నా దైవ ద్రోహుల, దైవ పిచాచాల ఏంటని మేము అడుగుతున్నాం. కల్తీ జరగడం అంటే అసలు నెయ్యే లేదు. నెయ్యి లేని దాన్ని ఇంక కల్తీ అనాలా, ఇంకేమనాలా, ఆ వర్డ్ మాకు ఇంకా అర్థం కాల. ఆ వర్డ్ని ఇంకా ఏ డిక్షనరీలో లేదు.
ఖచ్చితంగా ఒక్క చుక్క కూడా పాలు కొనలేదనే కూడా తెలుస్తుంది. అన్నీ కూడా ఎంక్వైరీలో పూర్తిగా బయటపడింది. కానీ వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా భావించారు? అదే కదా మేము అంటున్నాం, దాన్ని నెయ్యి అనలేము, దాన్ని పక్కన పెడదాం. ధర్మకర్తల మండలి పాత్ర ఏంటి? అక్కడ ఉన్న ధర్మాన్ని పరిరక్షించడం, పద్ధతులను పాటించడం, ఆడ అన్ని విషయాల్లో సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బకు తినకుండా పవిత్రత కాపాడే బాధ్యత. మీరు ఏం గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం. ఏ గాడిద కాశారు మీరు? ఆ వస్తూ ఉంటే పైకి మీరు చైర్మనా లేకపోతే తపేదారా? ఎవరు మీరు? ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి 20 కోట్ల లడ్డూలు పనిచేసి ఇప్పుడు మళ్ళీ ఎదురుదాడి చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పమన్నాడు. ఆ గుడివాడ అమర్నాథ్, ఆ గుడివాడ అమర్నాథ్కి, గుడిసేడు అమర్నాథ్కి బుద్ధి ఉందా, సిగ్గుందా అని అడుగుతున్నావు. నువ్వు అసలు నువ్వు ఏం మనిషి అయ్యా నువ్వు అని అడుగుతున్నావు. ఏం మనిషి నువ్వు అని అడుగుతున్నావు. మళ్ళా తప్పు జరిగిందని మీ నాయకులు ఒప్పుకున్నారు, కల్తీ జరిగిందని. అసలు నెయ్యి చుక్క లేనే లేదని చెప్పారు, పాల చుక్క లేనే లేదని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలని అడుగుతున్నాం. ఎదురుదాడి, ప్రజల్లో ఏదో ఒక అలజడి సృష్టించాలి. దైవ భక్తులుగా, వెంకటేశ్వర స్వామి భక్తులుగా వీటిని మేము సమర్థవంతంగా తిప్పికొడతాం. ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికే గత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే కల్తీ నెయ్యికి కూడా పాల్పడ్డారు. అప్పట్లో కూడా మనం చూసాం, ఖచ్చితంగా ఏదైతే విగ్రహాల ధ్వంసం కావచ్చు, లేకపోతే మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావాలనే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికే ఆ విధంగా వ్యవహరించింది. అదే క్రమంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా చేసింది అని కూడా రవినాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోపక్క కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలు కాపాడేదానికే ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారో వీరందరినీ కూడా ఖచ్చితంగా కటకటాల పాలు చేయడం తప్పదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోపక్క డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసమే అంబటి రాంబాబుని, మరికొంతమందిని కూడా రంగంలోకి దింపి ఈ విధంగా వ్యవహరిస్తుందని కూడా రవినాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ముఖ్యమంత్రి పర్యటనకు నిరసన సెగ ఎదురైంది. ఆదోని కొత్త జిల్లా కావాలని సీఎం పర్యటన అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు కలుగుట్ల గ్రామంలో ఓ ఇంటిలో దాక్కున్నారని సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తుగా నిరసనకారులను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టి అదుపులోనికి తీసుకున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి బా. సార్ మీరు ఏమేమన్నా రౌడీలమా, మేము తాగుబోతులమా? వస్తాం సార్. ఏంది ఇట్లా మీరు ఇట్లా దౌర్జన్యము? ఏం దౌర్జన్యం? తప్పు సార్ ఇది. టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. రవిచంద్ర క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఇన్ఛార్జి ఈవోగా ఉన్న సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారికంగా బాధ్యతలను రవిచంద్రకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రవిచంద్ర తనపై నమ్మకం ఉంచి టీటీడీ ఈవోగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ పరిపాలనలో పారదర్శకత, సేవా ప్రమాణాల పెంపు తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని ఒక టీమ్ లాగా ఒక బోర్డు యొక్క సలహాలు, సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందు జస్ట్ ఈరోజే వచ్చాను.
నైట్ నోట్స్ చూసుకున్నాను, పంపించారు నోట్స్, చాలా వరకు చదువుకున్నాను. మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయిన పరిస్థితుల్లో ఎన్నోగా మీరు పార్టీ చెప్పగలుగుతారు. ఏ రకమైన క్యాబినేషన్ ఫేస్ చేస్తున్నారు? చూద్దాం, మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి యొక్క అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా. వైఎస్ జగన్ జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైట్ చూద్దాం. నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే, మేలు కొనుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం.
తిరుమల పవిత్రతను దుర్వినియోగం చేస్తూ అనుమతి లేకుండా లక్కీ డ్రా BMW గిఫ్ట్ పేరిట వీడియో చిత్రీకరించిన ఘటనపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. తిరుమల ఆలయం ఎదుట లాటరీ ప్రమోషన్ వీడియోను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రచారం చేసి ప్రజలను మోసం చేసినట్టు ఆరోపణలు వెలువడడంతో టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హైదరాబాద్కు చెందిన గోలి అనిల్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సిద్ధమోని నరేందర్ ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెర్రి మార్గంలో రాకపోకలను నిలిపివేయడంతో చిరు వ్యాపారులు దెబ్బతిన్నాయి. అయితే మరోవైపు వైసీపీ శ్రేణుల భారీ రాకతో రహదారులు స్తంభించిపోయాయి. రాజకీయ నేతల పర్యటనల కోసం తమను ఇబ్బంది పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పర్యటించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించి నూతన మార్కెట్ కమిటీ సభ్యులను సన్మానించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి పార్టీకి బహుమతిగా ఇస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సచినగర్ ఫోన్ తీయాలి మీరు. తదుపరి చింతా రాజ్యం లక్ష్మీ రాజ్యం సెక్రటరీ రాజుగారి ఇంటి సో మన లీడర్స్, మన నాయకులు, మన అధినాయకులు అలా ఉన్నప్పుడు మనం ఇంకెంత ఎలా కష్టపడాలి? ఈ కష్టపడటంలో ఒడిదుడుకులు అనేది వస్తాయి, సహజం, సర్వసహజం. కానీ దాన్ని మనం దాటుకుని వెళ్ళాలి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. నన్ను ఇక్కడ క్యాడర్ రివ్యూస్ కండక్ట్ చేయమన్న తర్వాత వచ్చిన సమస్యలు పరిష్కరించే దిశగా కూడా మన నాయకుడు మనం నడిపిస్తాడు కదా. ఎందుకు మనకి కంగారు, ఎందుకు హైరాను? వద్దు, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వెళ్దాం. మన పార్టీని మనమే బలోపేతం చేసుకుందాం. ఎవరో రారు, ఎవరో చేయరు. మన పార్టీకి మనం కష్టపడుతూ చేసుకున్న ప్రతి ఎవ్రీ సెకండ్ మన పార్టీ కోసం మనం జెండా పట్టుకున్న రోజు నుంచి టిల్ ది లాస్ట్ బ్రెత్ వరకు మనం కష్టపడిన రోజు కంపల్సరీ రిజల్ట్ అనేది రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అది ఎంత 100% వస్తుంది అనేది మన లోకల్ బాడీస్ లో మనమందరం కలిపి వర్క్ చేసి రిజల్ట్ ని మనం సగర్వంగా తీసుకెళ్లి మన పార్టీ అధినాయకుడికి ఇచ్చే సందర్భం నేను మరొక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ అసెస్ చేసుకుందాం. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ పార్టీ మనకి ఇచ్చిన బాధ్యతని మనం నిలబెట్టుకోవడంలో 100% మనం అందరం కష్టపడుతున్నామా? చెప్పండి, మనం అందరం కష్టపడుతున్నావా లేదా? 100% మనం అందరం కష్టపడుతున్నాం. ఇది మన అధినాయకుడికి తెలుసు. అందుకని ఆ సపోర్ట్ తోటే నేను ఈవేళ మీ అందరి ముందు నిలబడ్డాను. నన్ను మీరందరూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం నేను మరొకసారి మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకొక చిన్న ఆనందం ఏంటి అంటే, మన చంద్రబాబు నాయుడు గారికి నాకు ఇచ్చిన ఈ ప్రాస్పరిటీ బట్టి ఈవేళ CMRF అనేది ఇష్యూ చేస్తున్నాను. సో మనల్ని
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో వికాస్ 2026 జోనల్ సదస్సు ఘనంగా జరిగింది. పరిశ్రమ జ్ఞానం, నైపుణ్యాభివృద్ధి ప్రధాన అంశాలుగా జరిగిన ఈ సదస్సులో యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ మనీష్ జోషి, వీసీ ప్రొఫెసర్ ఉమా వెన్నం పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒక్కరోజు కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇనాగ్రల్ సెషన్లో సెక్రటరీ గారు యూజీసీ అసలు ఈ కార్యక్రమం ఏంటి, దాని ఉద్దేశాలు ఏంటి అనేది చెప్పిన తర్వాత ఈ టీ అవ్వంగానే ప్రతి పార్టిసిపెంట్స్ 350 మంది కూడా 5 గ్రూప్స్గా విడిపోయి అనేక అంశాల గురించి చర్చిస్తూ ఉంటారు. 3 సైన్స్ గ్రూప్స్, 1 ఆర్ట్స్, 1 కామర్స్ అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు కూడా డిగ్రీ ప్రోగ్రామ్ తర్వాత ఉద్యోగం సంపాదించాలంటే క్లాస్ రూమ్లో మాత్రమే నేర్చుకుంటే సరిపోదు, పరిశ్రమలకు కూడా వెళ్ళి ఇండస్ట్రీస్కి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. అందుకని అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనే దాన్ని గైడ్లైన్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో దాన్ని అమలు చేయడానికి దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేసి దాని గైడ్లైన్స్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని 26-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి కాలేజీలో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇలాంటి వర్క్షాప్స్ని పెట్టడం జరుగుతుంది. ఇది 4వ వర్క్షాపు మన ఆంధ్రప్రదేశ్లో, మొట్టమొదటిది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇది కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా. పద్మావతి మహిళా నమస్తే. దిస్ ఇస్ ది 4th zonal conference that University Grants Commission is organizing, and the purpose of this zonal conference is to bring the industry and academia on one platform where they are discussing how the apprenticeship embedded degree program can be implemented. Apprenticeship embedded degree program is a program where half of the time of the degree, so for if it's 3 years degree, 3 semesters, the students can directly engage in the industry. So that gives them more opportunity to gain the practical knowledge. So theoretical conceptual knowledge they will gain or they will get from the higher education institution, and the practical knowledge, the skill part, they will gain from the hands-on experience in the industry. So this is a confluence of the academic knowledge and the hands-on experience, practical knowledge. So students, we have started this particular AEDP in 2025, March 2025, and large number of institutions have started it, and I am happy that in this south zone we have around 350 participants. Higher education institutions have represented over here, and certainly from the next academic year this AEDP course will be implemented over here, so that the students will get more practical knowledge and exposure of the. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, జేఏడీ టవర్ డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనుల పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఏదైతే రోడ్స్, మెయిన్ ట్రంక్ రోడ్స్ కానీ, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కానీ, అదేవిధంగా అధికారులకి హౌసెస్లో 2 రకాలు అపార్ట్మెంట్స్ కడుతున్నాం, అదేవిధంగా విల్లాస్, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక సమస్యలుంటే లీగల్ ఇష్యూస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి వాటన్నిటికీ మళ్ళా ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి 14-19 మళ్ళా టెండర్లు పిలవటం, టెండర్లు పిలిచిన వెంటనే వర్షాలు ఈ సంవత్సరం అధికంగా 4 నెలల పైగా రావటం, ఆ 4 నెలల వర్క్ ఇక్కడ చాలా తక్కువగా జరిగింది. అయితే వర్షాలు అయిపోగానే ఏదైతే టెండర్లు పిలిచామో ఆ వర్క్స్ అన్ని ఇటు ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు. ఇక్కడ రోడ్స్ అంటే ఉత్తర రోడ్డే కాదు, ఉత్తర రోడ్డు అయితే 6 నెలలు అయిపోతుంది. రోడ్డు పక్కనే యూజీడీ 100% యూజీడీ చేస్తున్నాం. అంటే ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా
తర్వాత మళ్ళీ రీయూజ్, ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాటి వాడేటట్టుగా రీయూజ్ లైన్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కంప్లీట్గా గ్రౌండ్లోనే. అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ అవి కూడా గ్రౌండ్లోనే. డ్రింకింగ్ వాటర్ ఎట్లా గ్రౌండ్లోనే ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు టెండర్లు పెట్ట. రాష్ట్రంలో జగన్ రాక్షస క్రీడకు తెరతీశారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అనారోగ్యకర కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జగన్ రాష్ట్రంలో కులకుంపటి రెగిల్చేందుకు అంబటి రాంబాబుతో చంద్రబాబుపై నీచమైన బూతులు మాట్లాడించి వికృతి క్రీడకు ఆజ్యం పోశారని మండిపడ్డారు. రాయపూడి వేణుగోపాల్, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, గత వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించినట్లయితే, మరి నిన్న నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారి యొక్క ప్రెస్ మీట్ కానీ, అదేవిధంగా గత 2 రోజుల క్రితం అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక నేరస్తుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యల్ని మనం చూస్తున్నట్లయితే, నిజంగా మనం సభ్య సమాజంలో ఉన్నామా, అనాగరిక ప్రపంచంలో ఉన్నామా అనేటువంటి విషయం తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. రాష్ట్రాన్ని అధోపాతాళానికి దొక్కి రాష్ట్రాన్ని కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు చేసి వెళ్ళిన తర్వాత ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, దేశ ప్రధాని మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మీరు చేస్తున్నటువంటి ఈ కుల రాజకీయాలు, మీరు పెట్టేటువంటి ఈ హింసాత్మకమైనటువంటి మాటలు నిజంగా ప్రజలు గమనిస్తున్నారు. ఫ్యాక్టే లేదు అనేటువంటి ఒక అసత్య ప్రసారాన్ని, గోబెల్ ప్రచారాన్ని ప్రజల ముందు ఉంచి, తద్వారా ఏదైతే వాడు చేసినటువంటి అపరాధాన్ని, అపచారాన్ని, మహాపాపాన్ని కడుక్కోవాలనేటువంటి ఆలోచనతో ఇతరుల మీద బురద జల్లాలనేటువంటి ఆలోచన ఏదైందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యథార్థ విషయానికి వస్తే, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ల్యాబ్ ఎన్డీడీబీ నివేదిక ప్రకారం 2019 నుంచి 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఇచ్చినటువంటి విషయం ప్రజలందరికీ కూడా సుస్పష్టం, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ అనేది జంతు కొవ్వు లేదు అని ఎక్కడ అనే ఈ రోజు వరకు కూడా ఛార్జ్షీట్లో దాఖలు చేయాల. మనం ఛార్జ్షీటు ఎవరైనా సరే గూగుల్లో వెతికినా, సోషల్ మీడియాలో వెతికినా ఆ ఛార్జ్షీట్లో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, లేదంటే ఫిష్ ఆయిల్ కానీ అతి తక్కువ పరిమాణంలో కలిసింది అనేటువంటి నివేదిక ఉంది. కానీ కంప్లీట్గా కలవలేదని రూల్ అవుట్ అనేది చేసిన